దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి దేవుణ్ణి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం కనపరచాలి. ఈరోజు ఈ సమయం దేవుడిచ్చాడు సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనకును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మతోన్మాదులు ఇప్పుడు మతోన్మాదులు ఎలా ఉన్నారంటే, హిందూ మతోన్మాదులు కరుణాకర్ సుగుణ కానీ, అమర ప్రసాద్ కానీ, లలిత్ కుమార్ కానీ, లడ్డు ప్రవీణ్ కానీ, హిందూ క్రైస్తవ వ్యతిరేకులు బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అని చెప్పుకొని తిరుగుతున్న ఈ మతోన్మాదులు బైబిల్లో కాల్చివేస్తున్నారు. కొత్త నిబంధనలు నిన్నటి రోజు ఇల్లంద మధ్యలో భద్రాయలో ఇల్లంద మధ్యలో వాళ్ళు బైబిల్ కాల్చి వేసినట్టు సమాచారం వచ్చింది. మరి ఎందుకు కాల్చి వేస్తున్నాం అనేది ఒక్క మతోన్మాదికి అర్థం కావడం లేదు. హిందూ మతోన్మాదికి ఎందుకు కాల్చి వేస్తున్నారు? బైబిల్ ఏమంటున్నాయి మిమ్మలను? బైబిళ్ళు ఏమని మిమ్మలను బైబిల్ చూడగానే మతం మారిపోతారా మీరు? బైబిల్ చూడగానే మతం మారిపోతారా? హిందూ మతోన్మాదులారా, క్రైస్తవ వ్యతిరేకులారా, మీరు బైబిల్ చూడగానే మతం మారిపోతారా? కులం మారిపోతుందా? ఈ మంచి గ్రంథాన్ని మీరు వక్రీకరించి ఎంతమందిని క్రైస్తవులను హింసిస్తున్నారు? ఏ క్రైస్తవుడైనా మిమ్మలను కొట్టినట్టు కానీ, హిందువులను తిట్టినట్టు కానీ ఏ క్రైస్తవుడైనా ఒక పోస్టు పెట్టగలరా? ఏ మతోన్మాదైనా, హిందూ మతోన్మాది. ఈ క్రైస్తవేతరులు ఇప్పుడు క్రైస్తవులకెళ్ళే బైబిల్ చదివి అందులోకి పోయినవారు వీళ్ళందరూ ఎవరు? ఈ కరుణాకర్ సుగుణ కానీ, అమర ప్రసాద్ కానీ, లలిత్ కుమార్ కానీ, లడ్డు ప్రవీణ్ కానీ, వీళ్ళంతా క్రైస్తవేతరులు. వీళ్ళు బైబిల్ చదివి హిందువులకు నేర్పుతున్నారు. వాళ్ళు మతోన్మాదులుగా తయారు చేస్తున్నారు. మరి ఎంతకాలం పబ్బం గడుపుతారు? క్రైస్తవ మాటలు మాట్లాడకుండా మీరు బ్రతకగలరా? కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ కరుణాకర్ సుగుణ. అమీర్పేటలో ఆఫీసులు పెట్టాడు. ఈ మతోన్మాదులకు సహకరించేది హిందువులే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఎక్కడ వాళ్ళ ముఖాల మీద ఎక్కడ రాసి ఉన్నాయి? బైబిల్ పట్టుకొని చెప్తే మంచి మాటలు చెప్తారు. ఈ కరుణాకర్ సుగుణ, అమర ప్రసాద్, లలిత్ కుమారు, రాధా మనోహర్ వీళ్ళు ఏం చెప్తారు? మరియమ్మ తల్లిని తిట్టడం, యేసు ప్రభువుని తిట్టడం వీళ్ళు నేర్చుకున్న పద్ధతులు, వీళ్ళ గ్రంథాలు నేర్పినాయి. వీళ్ళ హిందూ గ్రంథాలలో నేర్చుకున్న ఏంటి అంటే, వాళ్ళని తిట్టే వీళ్ళకు పబ్బం గడుస్తుంది. కోట్ల రూపాయలు సంపాదించారు ఇప్పుడు ఒక్కొక్క మతోన్మాది. లడ్డు ప్రవీణ్కు చెప్పులు లేకుంటుండే, వాడు ఇప్పుడు కారు కొని కారులో తిరుగుతున్నాడు. మరి ఈ శరీరాలు శాశ్వతమా? కరుణాకర్ సుగుణ, నిన్నే అడుగుతున్నాను, శరీరం శాశ్వతమా? హిందూ మతోన్మాది కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, హిందూ మతోన్మాది లలిత్ కుమారు, అమర ప్రసాద్, రాధా మనోహరు, లడ్డు ప్రవీణ్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ శరీరము శాశ్వతం. ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పండి. ఎన్నడు ప్రాణం పోతుందో చెప్పండి. మీరు బైబిల్ ఎందుకు కాల్చివేస్తున్నారు? మీ హిందూ గ్రంథాలు ఏ క్రైస్తవుడైనా కాల్చివేశాడా? మీ హిందువుల తెరువుకు ఎవరైనా వచ్చారా? ఆ హిందువులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? హిందువు, ముస్లిం
క్రైస్తవుడు అనే ముఖాల మీద పేర్లు రాసున్నాయా? ఆ హిందూ వ్యతిరేక శక్తులకు చెప్తున్నాను. హిందూ ఇప్పుడు హిందూ అని చెప్పుకుంటూ క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసే వారికి నేను నా ప్రశ్న, బైబిళ్లను ఎందుకు కాల్చివేశారు? బైబిళ్లను ఎందుకు కాల్చివేస్తున్నారు? మరి ఇప్పుడు మీరు బైబిళ్లను కాల్చివేస్తే మతం ఇప్పుడు క్రైస్తవులోనికి రాకుండా ఉంటారా? మతోన్మాదులారా మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవులుగా మారిపోతున్నారని చెప్తున్నారు కదా, అంతా ఇక్కడ ఉన్నదంతా ఇంతకుముందు హిందూ, ముస్లిం, జైనులు. ఈ ముస్లిం అనే మాటలు లేవు. అందరము మనుషులమే. మీరు మత ఉన్మాదులుగా ఎందుకు మారుతున్నారు? ఎందుకు బైబిల్ కాల్చివేస్తున్నారు? మత మార్పిడి జరుగుతుందా బైబిల్ వస్తే? మతం అంటే ఏంది? మార్గం, మంచి మార్గం. మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మానవులకు మంచి బోధలు బోధించితే మీరు మత ఉన్మాదులుగా తయారయ్యారు. కరుణాకర్ సుగుణ, అమర ప్రసాద్, లలిత కుమార్, రాధా మనోహర్, లడ్డు ప్రవీణ్ వీళ్ళు మత ఉన్మాదులుగా తయారై కార్లు కొని కార్లల్లో తిరుగుతూ డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు ఉండయి ఏ మానవునికి. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయేటప్పుడు మీ ఎమ్మడి ఏమైనా వస్తాయా? చచ్చిపోయేటప్పుడు ఏమైనా మీ ఎమ్మడి వస్తాయా? సమాధానం చెప్పాలి. చనిపోయేటప్పుడు మీ ఎమ్మడి మీరు డబ్బులు సంపాదించినవి ఏమైనా పట్టుకొని పోతారా? ఇది క్రైస్తవులకు అర్థమవుతలేదు, మత ఉన్మాదులకు అర్థమవుతలేదు. ఈ సేవకులు అంటోళ్ళు వీళ్ళు సంపాదిస్తాను ఇక్కడ. క్రైస్తవులకు అర్థం కాలే బైబిల్ పట్టుకొని చదివితే, హిందువులకు అర్థం కాలే. డబ్బు సంపాదించిన వాడు ఎవడైనా ఏమైనా పట్టుకొని పోతున్నాడా? వచ్చినప్పుడు పుట్టినప్పుడు ఏమైనా తెచ్చారా? ఈ 2 ప్రశ్నలు అడుగుతున్నాను మత ఉన్మాదులారా, మిమ్మల్ని అడిగేది. ఆ అభయ దర్శను, అజయ్ బాబు వారు మంచివారని నేను చెప్పడం లేదు. క్రైస్తవులలో కూడా దొంగలు ఉన్నారు. మత ఉన్మాదులుగా తయారై వ్యతిరేక శక్తులుగా బైబిల్ చదివిన వాళ్ళే మత ఉన్మాదులుగా తయారయ్యారు. బైబిల్ చదివిన వారే లడ్డు ప్రవీణు, అమర ప్రసాద్, ఈ లలిత కుమారు, కరుణాకర్ సుగుణ, లడ్డు ప్రవీణ్ వీళ్ళందరూ మత ఉన్మాదులుగా తయారయ్యారు. వీళ్ళు బైబిల్ చదువుకుంటూ క్రైస్తవేతరులు దొంగలుగా తయారయ్యారు. ఇప్పుడు సరి చేయాలంటే నీ దాంట్లో సరి చేసుకో. నీ హిందూ గ్రంథాలు ఏమని నేర్పాయి? నీ హిందూ గ్రంథాలు పంచండి. హిందూ గ్రంథాలు ఇంటింటికి పంచండి. మీకు శాత కాదు. శాతనైన వాళ్ళను సువార్త చేస్తే కొడుతున్నారు, తిడుతున్నారు. నీ ఇంటికి వచ్చి పంచగానే నువ్వు మతంలోనికి మారుతావా? అంత బలహీనత ఉన్నదా మీ మతంలో? మతం ఎక్కడిది? నీ మదిలో పుట్టింది మతం. మతం మానవుని చంపేస్తుంది. మతం మానవుని చంపేస్తుంది. మార్గం మానవుని బ్రతికిస్తుంది. సత్యం మానవుని బ్రతికిస్తుంది. జీవం మానవుని బ్రతికిస్తుంది. నీలో ఉన్న జీవం ఈరోజు పోయినట్లయితే నీవు ఎక్కడుంటావు? మతోన్మాది కరుణాకర్ సుగుణ నిన్నే అడిగేది. మతాలను రెచ్చగొట్టింది నీవు. 2015లో ఆఫీసు చెప్పులు లేకుండా హైదరాబాద్కి వచ్చిన వ్యక్తివి. 2015లో హైదరాబాద్కి వచ్చిన వ్యక్తివి ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి నీ దగ్గర ఉద్యోగాలు పెట్టుకొని కొంతమందిని ఆ ఉద్యోగాలు పెట్టేవారిని మత ఉన్మాదులుగా తయారు చేశావు. కొంతమంది ఇందులో కూడా గూగుల్ పేలు, ఫోన్పేలు క్రైస్తవులలో కూడా ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు. పుట్టినప్పుడు ఏమైనా తెచ్చారా?
ఏ మానవుడైనా. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు మానవుల పాపముల కొరకు, శాపముల కొరకు. కల్వరిశిలలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిండు. ఈ తిరిగి లేచిన సంగతి మీకు అర్థమైందా? ఎవడైనా తిరిగి లేచాడా? ఎవరైనా తిరిగి లేచారా? ప్రశ్నిస్తున్నాను. 3వ దినమున తిరిగి లేచింది ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. ఆరోనమాయను అందరు చూస్తుండగా కన్యక గర్భంలో పుట్టి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడిన మాటను ఎవరు నెరవేర్చారు? ఇప్పుడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసుక్రీస్తు ప్రభు సవాలు విసిరాడు 2000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పటి కనుక ఎవడు ఏ మతోన్మాది నిరూపించలేకపోయాడు. ప్రపంచానికి సవాలు విసిరాడు ఒకే ఒక్కడు. ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభు మాటలు అర్థం కాలేదు. ఏ దొంగ ఈ మతోన్మాదులకు ఒక్కరికి అర్థం కాలే. మరి నువ్వు స్థాపించావా? నిరూపించావా? నీవు మత ఉన్మాదిగా తయారయ్యావు. రేపు నీ ప్రాణం పోతే ఎక్కడ ఉండగలవు? నీ ప్రాణము పోతుంది ఒకరోజు. నా ప్రాణం పోతుంది, నీ ప్రాణం పోతుంది. ఏడ ఉండగలవు? నీవు ఇప్పుడు నువ్వేమని చెప్పావు? నేను బ్రతికున్నంత కాలంలో ఒక్క పాస్టర్ కూడా మిగిలి ఉండొద్దని అంటున్నావు. నువ్వు చనిపోతావు. ఎప్పుడు చనిపోతావో నీది నీకు తెలియదు. నీది నీకు తెలియని వ్యక్తివి ఎలా మాట్లాడుచున్నావు? కరుణాకర్ సుగుణ నిన్నే అడిగేది నేను. పోయినసారి 9వ వార్షికోత్సవం అని పెట్టావు. వార్షికోత్సవంలో నువ్వు ఏమని మాట్లాడు? ఒక్క క్రైస్తవుడు కూడా, ఒక్క పాస్టర్ కూడా మిగిలి ఉండకూడదు అని అన్నావు. పాస్టర్ కాదని నువ్వే మిగిలి ఉండవు. నీవే ఎప్పుడు చనిపోతావో నీది నీకు తెలియదు. నీది నీకు తెలియని వ్యక్తివి. నీలో ఉన్న ప్రాణం నువ్వు కాపాడుకోగలవా? సమాధానం చెప్పాలి ఈరోజు. నా ప్రాణం నాలో ఉన్నదాన్ని నేను కాపాడుకోలేను, నీలో ఉన్న ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. ఇంత మత ఉన్మాదం ఎందుకు లేపుతున్నావు? ఈరోజు నుంచి మాట్లాడతాను కరుణాకర్ సుగుణ నీ మీద. ఈరోజు నుండి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే మతాలను రెచ్చగొట్టేది, మతాలు కులాలు రెచ్చగొట్టేది నీవే, ఆర్ఎస్ఎస్ వాళ్ళే. మతాలు వద్దని చెప్పినప్పుడు మార్గం నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆ మాటలు కూడా అర్థం కాకపోతే ఈ పిచ్చి వాళ్లకు ఇక ఇంకేం అర్థమవుతాయి మీకు? నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరడు అన్నాడు. ఈ మత ఉన్మాదులకు ఈ మాటలు అర్థం కావు. మరి నీవు ఎక్కడికి పోతావు చనిపోతే? ఈ 60-70 సంవత్సరాల జీవితం ఇది, 70-80 సంవత్సరాల జీవితం. ఈ జీవితం ముగింపు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు? నీ ఆత్మ ఎక్కడుండాలి? నీ ఆత్మ ఎక్కడుండాలి? కరుణాకర్ సుగుణ నిన్నే అడిగేది నేను. కరుణాకర్ సుగుణ నిన్నే అడిగేది నేను. మంచి మాటలు అర్థం కావు మత ఉన్మాదులకు. ఇక చెడ్డ మాటలను తీసుకొచ్చి ప్రచారం చేయడం, మానవులను రెచ్చగొట్టడం, హిందువులు, ముస్లింలు, జైనులని ఎక్కడ ఇటువంటి మాటలు ఎక్కడ లేవు. ఇప్పుడు నీ గ్రంథాలల్లో హిందూ, ముస్లిం, జైనులు అని ఎక్కడైనా రాసి ఉన్నదా? ఒక్కటి చూపెట్టు రెఫరెన్స్. మత ఉన్మాదులుగా నీ గ్రంథాలు పంచితే ఎవరిని చెప్పు తీసుకొని కొడతారో చూద్దాం. ఎవరిని చెప్పు తీసుకొని కొడతారో చూద్దాం. నీ గ్రంథాలను పంచు ముందు. చెప్పు తీసుకొని కొట్టేది ఎవరిని ముందు? మీరు పంచే వాళ్ళను పంచనియరు. బైబిల్ గాలబెడతారు. బైబిల్ గాలబెడితే మీకు ఏమొచ్చింది?
బైబిల్ కాలబెడితే మీకు ఏమొచ్చింది? బైబిల్లో కాలబెడితే మీకు ఏమొచ్చింది అని నేను అడుగుతున్నాను. బైబిల్లో కాలబెడితే మీకు ఏమొచ్చింది? ఇప్పుడు క్రైస్తవుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? క్రైస్తవుల మీద పడి మతోన్మాదులు కరుణాకర్ సుగుణ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ దగ్గర నుంచే మొదలైంది. మత ఉన్మాదులుగా తయారు చేసిందే నీవు. ఎంతమందిని తయారు చేస్తావు? ప్రాణం ఎన్నడు పోతుందో చెప్పు. నీలో ఉన్న ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పు కరుణాకర్ సుగుణ. ఆ ప్రాణం గురించి తెలిస్తే నీకు లోకం అంతా తెలుసు. నీ పుట్టుకలో నీ పుట్టేటప్పుడు నీ జ్ఞానంతో పుట్టావా ఈ లోకంలో? కరుణాకర్ సుగుణ నిన్నే అడిగేది నేను. నీ జ్ఞానముతో నీవు పుట్టావా కరుణాకర్ సుగుణ? ఈ లోకంలో నీ జ్ఞానంతో పుట్టని వానివి ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఈ మనుషులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నీకు కొంతమంది సర్ప్రైజులు ఉండొచ్చు. వాళ్ళు నీ ఎమ్మడి చావరు. వారెమ్మడి నీవు చావు. నువ్వు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఈ మత ఉన్మాదిగా ఎందుకు తయారయ్యావు? ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పు కరుణాకర్ సుగుణ. నీలో ఉన్న ప్రాణం విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ ఉంది నీలో. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మత ఉన్మాదిగా ఎందుకు తయారయ్యావు కరుణాకర్ సుగుణ? నిన్నే అడిగేది నేను. ఎందుకంటే నీవు ఫోన్ చేస్తే కూడా ఎత్తావని నాకు తెలుసు. ఫోన్ చేస్తే కూడా ఎత్తవు. మత ఉన్మాదిగా ఎందుకు తయారయ్యావు? నీవు చేయబట్టే ఇప్పుడు ఇంతమంది మత ఉన్మాదులుగా తయారు చేశావు. వాళ్ళకు బైబిల్ తెలియదు, నీకు తెలుసు. తెలిసి నువ్వు మత ఉన్మాదిగా ఎందుకు తయారయ్యావు? ఎందుకంటే ఇందులో క్రైస్తవులలో ఉంటే డబ్బులు నాకు ఎవరు ఇయ్యరు, హిందువులనైతే నేను మోసం చేయొచ్చు, హిందువులు నా వైపు తిప్పి నాకు ఫండ్ రైజ్ అని ఒకటి నువ్వు పెట్టుకున్నావు కదా గోల్, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు హిందువుల దగ్గర. వాళ్ళు తెలియదక్కువ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారు అని ఒక మత ఉన్మాదిగా తయారయ్యావు. వాళ్ళని రెచ్చగొట్టావు. నువ్వేం సంపాదించావు? సంపాదించింది ఏం పట్టుకపోతావు? నిన్నే అడిగేది కరుణాకర్ సుగుణ. ఈరోజు అడిగేది నిన్నే. ఇది కరుణాకర్ సుగుణకు చేరవేయండి. మత ఉన్మాదిగా తయారు చేసింది ఎక్కువ కరుణాకర్ సుగుణే. ఈ క్రైస్తవులకు జ్ఞానం ఉన్నట్టయితే 1,00,000 మంది వాని ఆఫీస్ ముందు ధర్నా చేస్తే వాడు ఎప్పుడో ఆఫీసు అక్కడ ఉండనియరు. వాని ఆఫీస్ ముందు ధర్నా కనుక కూర్చుంటే వీడు మత ఉన్మాదిగా మత ఉన్మాదులుగా తయారు చేస్తున్నాడు. వాళ్లకు బుద్ధి జ్ఞానం మత ఉన్మాదులు కొంతమంది హిందువులలో ఉన్నారు. మతోన్మాదులు వాళ్ళలో ఉన్న తీవ్రత, వ్యతిరేక శక్తులు ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ కానీ వీళ్ళకి ఏమైనా క్రైస్తవుల మీద పడి ఏడవడం తప్ప వేరొకటి రాదు. విహెచ్పి ఈ దొంగలకు బైబిల్ చదవరు, వాళ్ళ గ్రంథాలు వాళ్ళు కూడా చదవరు. వాళ్ళు మతోన్మాదులుగా తయారయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే వీరికి బుద్ధి చెప్పాలి, వీళ్ళ మనసులను మార్చాలి. సృష్టించిన సృష్టికర్తే మార్చాలి వీరి హృదయాలను. ఎవరు మార్చలేరు, ఏ మానవుడు మార్చలేడు, దేవుడే మార్చాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే వీరిని మార్చునుగాక, మారు మనసు ఇచ్చునుగాక. దేవుడు మారు మనసు ఈ మత ఉన్మాదులకు మారు మనసు ఇచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.